వీడు మళ్ళీ మాస్క్ పెట్టుకొని వచ్చాడని చూస్తున్నారా? ఎందుకంటే ఈ రోజుతో మాస్క్ ఎండ్ ఇవ్వాలి కదా. అసలు ఇన్ని రోజులు నేను మాస్క్ పెట్టుకొని ఎందుకు చేశాను లైవ్? ఇవన్నీ కూడా మీతో చాలా సార్లు షేర్ చేసుకోవాలనుకున్నా కానీ మేబీ ఆ సందర్భం రాలేదనుకుంటా. కానీ ఈ రోజు ఆ టైం రానే వచ్చేసింది. ఇంకా ఈ ఫేస్ రివీల్తో మీకున్న డౌట్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఇంక లేట్ ఎందుకు, వీడియో మొదలెట్టేద్దాం. నమస్కారం అందరికీ. ముందుగా బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతానో లేదో అనుకున్నాను, కానీ నాకు అర్థమైంది నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఇంకా మర్చిపోలేదని, నా ఫేస్ రివీల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని. మిమ్మల్ని ఇంతలా వెయిట్ చేయించినందుకు రియల్లీ సారీ. అసలు నేను మాస్క్ ఎందుకు పెట్టుకొని చేస్తున్నానేగా మీ డౌట్. మీ డౌట్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అది తెలియాలంటే మనం 1 year బ్యాక్ వెళ్ళాలి. యాక్చువల్లీ నేను ఒక ఇంట్రోవర్ట్ కష్టాలు ఎలా ఉంటాయో మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. కానీ మీరు అనుకునేంత సైలెంట్ అయితే నేను అసలు కాదు. కానీ ఒక చిన్న ఆలోచనలు ఉండేవి. అది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా చిన్న చిన్న భయాలు చాలా ఉండేవి. అందుకేనేమో ఒక గేమర్గా పరిచయం చేసుకోవడానికే భయం నాకు. అలాంటి నేను ఫేస్ క్యామ్ పెట్టగలనా లేదా అని చాలాసార్లు ఆలోచించాను. కానీ ఆ టైంలోనే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అదే, మనం మాస్క్ పెట్టుకొని ఎందుకు చేయకూడదు ఫేస్ క్యామ్. అలా మొదలైంది నా ఫేస్ క్యామ్ జర్నీ. ఇంకా ఎటువంటి అడ్డంకులు లేవు, మన డెడ్ అయిన ఛానల్ కూడా ఫామ్లోకి వచ్చేసింది అని సంతోషంగా గడిపేస్తున్న రోజులు అవి. కానీ అప్పుడే మన ఛానల్లో ఒక ప్రశ్న మొదలైంది. అదే ఫేస్ రివీల్ ఎప్పుడని అడగటం మొదలుపెట్టారు. అలా అది ప్రశ్నించే దగ్గర నుండి నన్ను నిలదీసేలా నా మెడకు చుట్టుకుంది. అప్పటిదాకా నన్ను ప్రేమించే నా ఫ్యామిలీ నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు. అలా నేను చేసే ప్రతి స్ట్రీమ్లోనూ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు. ఎలా అంటే, నువ్వెప్పుడైనా నువ్వు నీ అయినా సరే, నేను మాత్రం మనసులో ఎంత బాధున్నా స్ట్రీమ్ మాత్రం నా 100% ఇచ్చేవాడిని. కానీ నా వల్ల కాలేదు. నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. నేను మాస్క్తో చేస్తేనే నా వల్ల కాదు, ఫేస్ రివీల్ నేను చెయ్యలేను. అలా ఇంకా నేను స్ట్రీమ్కి దూరం అయిపోయా. ఇంకా అంతా అయిపోయింది అనుకున్నా. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయడం మొదలుపెట్టారు, ఎంఎంఆర్ స్ట్రీమ్ ఎందుకు చేయట్లే అని. అలా చాలా మెసేజెస్ వచ్చేవి. అప్పుడే నా మనసులో ఒక సందేహం మొదలైంది, నిజంగా వీళ్ళు నా ఫేస్ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నారా అని. అందుకే బాగా ఆలోచించి ఒక వీడియో అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నా. అదే, నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేశా కదా, అప్పుడు అర్థమైంది నిజంగా నా ఫ్యామిలీ నా కోసం ఎదురు చూస్తున్నారని. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా మీ ముందుకు వచ్చేసాను ఫేస్ రివీల్ చేయడం కోసం. ఇప్పటికీ నేను ఎవరినైనా బాధ పెట్టుంటే మాత్రం రియల్లీ సారీ. Hello guys, this is MMR. Let's begin the new chapter.